నమస్తే 99 టీవీకి స్వాగతం. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓజిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారి సత్రం, తడ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. పురుషులు 1,15,896, స్త్రీలు 1,21,878, మొత్తంగా 2,37,796 మంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే 1967 నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఇక్కడ గెలుపొందాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు విజయం సాధించింది. 3 సార్లు గెలిచిన పరసా వెంకటరత్నంకు మంత్రి పదవి వచ్చింది. 1989లో గెలిచిన పసల పెంచలయ్యకు మంత్రి పదవి వచ్చింది. గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవయ్య గెలుస్తూ వస్తున్నారు. సామాజిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఎస్సీలు 21%గా ఉన్నారు, రెడ్డు 10%, యాదవ 8%, బలిజ 8%, యానాది 6%, పట్టపు కాపు 6%, ముదలియార్ 5%, ఇతర కులాలు 36% ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని పరిశీలిస్తే కిలివేటి సంజీవయ్య గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 85,343 ఓట్లు దక్కించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పరసా వెంకటరత్నయ్య పోటీ చేసి ఓడిపోయారు. గట్టి పోటీ ఇచ్చారు. 81,617 ఓట్లు, మెజారిటీ చాలా స్వల్పం, 3,726. ఇక 2019లో కిలివేటి సంజీవయ్య, పరసా వెంకటరత్నయ్య మళ్ళీ పోటీ పడ్డారు. మళ్ళీ అదే ఫలితం రిపీట్ అయింది. 1,19,627 ఓట్లు దక్కించుకున్నారు వైసీపీ అభ్యర్థి. అలాగే టీడీపీ అభ్యర్థి 58,335 ఓట్లు దక్కించుకున్నారు. ఈసారి మెజారిటీ చాలా ఎక్కువ, 61,000కు పైగా మెజారిటీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఎవరి పోటీలో ఉన్నారు అంటే మళ్ళీ సంజీవయ్య ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. హ్యాట్రిక్ ఖాయమని చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నెలవల విజయశ్రీ పోటీ చేస్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి తెలుసుకుందాం. సంజీవయ్య గృహ నిర్మాణ శాఖలో ఇంజనీర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో గెలిచిన మాజీ మంత్రి పసల పెంచలయ్యకు అల్లుడు సంజీవయ్య. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరుసగా 2014లో 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ ఖాయమంటూ ఉన్నారు. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో ఉన్నారు సంజీవయ్య. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తిరుపతిలో డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. 1996లో కాంగ్రెస్ ఎంపీగా, 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల సుబ్రహ్మణ్యం కూతురు విజయశ్రీ. సూళ్లూరుపేటలో మొదటిసారిగా బరిలో ఉన్న మహిళా అభ్యర్థి, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీద తలపడుతూ ఉన్నారు. ప్రధానాంశాలు చూద్దాం. ఎంపీ, ఎమ్మెల్యే 2 సార్లు టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం రాజకీయ వారసత్వం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయశ్రీకి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి 61,000 ఓట్లు తక్కువ పడడం అనేది ఆ పార్టీకి మైనస్గా మారే పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ అభ్యర్థి 2 సార్లు వరుసగా గెలిచి ఉండడం, సంక్షేమ పథకాలు ఆయనకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మహిళా అభ్యర్థి పట్ల ఉండే సానుకూలతను అడ్డుకోవాల్సి రావడం అనేది కాస్త మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సూళ్లూరుపేటకు సంబంధించిన అప్డేట్స్.